జై సాయి మాస్టర్. ఇందాక ఏదో కాల్ రావడం వల్ల వీడియో కట్ అయిందండి. కొంచెం ముందు నుంచి చెప్పుకుందాం. ఒకసారి స్వామి వక్యమ్మ 99 వాకుళ్ళు ఎక్కాలని చీటీ రాయించారట. వెంటనే ఆవిడ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, నన్ను అడవిలో ముష్టి చెట్టుగానైనా పుట్టించండి కానీ మనిషి జన్మ వద్దు అన్నది. వెంటనే ఆయన కరుణించి ఆమె ఇక వచ్చేదే లేదని దేవునిపై ఆనపెట్టి చీటీ రాసివ్వయ్యా అని చీటీ రాయించారట స్వామి. అంటే ఆవిడక ఇదే ఆఖరి జన్మ, ఇంకా ఆవిడ మళ్ళీ జన్మించదు అని చెప్పనమాట. ఆమెకు ఇంకేమి కావాలి అన్నారట. మరొకసారి వక్యమ్మకు 9 కిరీటాలు ఉన్నాయి అని రాయించారట. వెంటనే ఒకరోజు ఏం చేశారట స్వామి, వక్యమ్మకు 9 కిరీటాలు ఉన్నాయి అని రాయించారట. ఆవిడేమో చాలా పేదవాడే కదండి, 9 కిరీటాలు ఉన్నాయి అన్నారట. అంటే ఏంటి అసలు అంత విచిత్రం? ఆవిడ కటిక పేదవాడు పాపం, 9 కిరీటాలు ఉన్నాయని చీటీ రాయించారట. అంటే ఆమెలో నవవిధ భక్తులు ఫలించాలని ఆశీర్వదించారు. నవవిధ భక్తులు ఉంటాయి, అవి 9 రకాల భక్తి, అవన్నీ ఆవిడకి ఫలించాలని ఆశీర్వదించారట. అంటే ఏంటి ఏది కిరీటాలు అంటే స్వామి దృష్టిలో భక్తి అన్నమాట. మనమేమనుకుంటాం, బంగారు కిరీటం అనుకుంటాం మనం మామూలుగా. కానీ స్వామి ఉద్దేశంలో ఏంటి, ఆమెలో నవవిధ భక్తులు ఫలించాలని చెప్పి ఆయన ఆశీర్వదించారట ఆవిడని. చూసారండి ఆవిడ ఎంత ఉత్తమరాలో, స్వామి కూడా ఎంతలాగా ఆవిడని ఆదరిస్తూ ఎంత ప్రేమించారో అసలు చూస్తే అర్థమవుతుంది కదా. ఇది చదువుకుంటే ఆవిడ పట్ల ఎలాంటి దృక్పథం ఆయన కలిగి ఉన్నారో చూడండి అసలు. మల్లె చెంచమ్మ నాగుల వెల్లట్టూరు ఆవిడది. మొదటిసారిగా స్వామిని దర్శించి తనకు జన్మ లేకుండా చేయమని ప్రార్థించింది. ఒకసారి చెంచమ్మ అనే ఆవిడ మొట్టమొదటిసారి స్వామిని దర్శించి నాకు జన్మ లేకుండా చేయండి స్వామి అని చెప్పి ఆవిడ ప్రార్థించింట. అబ్బో ఈమె 7వ చూపు మనిషి, ఈమెకు అన్నీ సరిపడతాయి అన్నారు. వెంటనే స్వామి అన్నారట, ఈమె 7వ చూపు మనిషి, ఈవిడికి అన్నీ సరిపడతాయి అని చెప్పారట. స్వామి ఆమెను ఆశ్రమంలో ఉండమనేవారు, నువ్వు ఆశ్రమంలో ఉండని చెప్పారట. ఇంటికి వెళ్ళడానికి అనుమతించేవారు కాదు, ఆవిడ్ని ఇంటికి వెళ్ళనిచ్చేవారు కట్ట అడిగినా సరే. కానీ ఈమె స్వామికి చెప్పకుండానే వెళ్ళేది. ఆయన అడిగితే వెళ్ళనివ్వట్లేదని స్వామికి చెప్పకుండా వెళ్ళేట ఆవిడ ఇంటికి. ఒకరోజు స్వామి ఆమెకు స్వప్నంలో మంత్రోపదేశం చేశారు. ఒకరోజు ఆవిడ నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో స్వామి ఆవిడకి ఏదో మంత్రం చెప్పారట, ఉపదేశం చేశారట. మరొకప్పుడు స్వప్నంలో స్వామి పెద్ద చంద్రమండలంలో కూర్చుని దర్శనమిచ్చి, ఇది కదమ్మా లోకం మార్పు అని చంద్రుడిని చూపారు. స్వామి మహాసమాధికి 2 సంవత్సరాల ముందు ఈమె మనస్సు మారి కట్టుబట్టలతో వచ్చి స్వామి సేవలో ఉండిపోయింది. ఈవిడికి మంచి స్వప్నంలో ఆవిడికి దర్శనం ఇచ్చారు స్వామి. అలాగే ఆవిడికి మంత్రోపదేశం కూడా చేశారట స్వామి. మామూలుగా అయితే మంత్రోపదేశం అనేది అందరికీ చేయరండి, ఆవిడికి ఆ మార్గం తగి ఉన్నది కాబట్టి స్వామి అట్లాగా ఆవిడికి మంత్రోపదేశం అనేది చేశారు. అందరికీ వర్తించదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్వామి మహాసమాధికి 2 సంవత్సరాల ముందు ఈమె మనసు మారిందట. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉండేది కదా, వచ్చినా సరే ఇంకా ఆవిడ మనసు మారిపోయింట, స్వామి మీదే పెట్టుకుంది ఆవిడ మనసు అంతా. మారిపోయి కట్టుబట్టలతో వచ్చేసింట, ఇంకేమీ తెచ్చుకోలేట, పెట్టి బేడ ఏమీ లేకుండా కట్టుబట్టలతో స్వామి దగ్గరికి వచ్చేసి స్వామి సేవలో ఉండిపోయింట. స్వామి మహాసమాధికి 2 సంవత్సరాల ముందు ఆవిడ. ఒకరోజు స్వామి అనుకున్నట్లు నడుచుకుంటే నీకు నాకు దూరం 3 అంగుళాలే కదమ్మా అన్నారు. ఒకరోజు స్వామి అన్నారట, అనుకున్నట్లు నడుచుకుంటే చక్కగా మనకి ఆ సన్మార్గంలో అన్నమాట, స్వామి చెప్పినట్టుగా అట్లా నడుచుకుంటే కనుక స్వామికి మనకి దూరం 3 అంగుళాలేట అన్నారట. స్వామి సన్నిధి చేరాక ఆమెకు లౌకిక వ్యవహారాలు బంధాలు గుర్తు రాలేదు. ఆవిడ ఇంకా స్వామి సన్నిధికి పూర్తిగా వచ్చేసిన తర్వాత ఇంకా లౌకికమైన వ్యవహారాలు కానీ బంధాలు కానీ ఆవిడకి ఏమీ గుర్తు రాలేట, ఇంకా స్వామి దగ్గర ఉండిపోయిందట. ఒక్కోసారి ఉన్నా సరే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి చూడండి, కానీ ఆవిడకి అట్లా లేదు. లేకుండా
ఆవిడ ఇంకా ఈ లౌకిక వ్యవహారాలే మర్చిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్వామి సేవలో ఉండిపోయింది, పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉండిపోయింది ఆవిడ. ఉండిపోయి బంధాలు కూడా గుర్తు రాలేట. నా బంధువులు వీళ్ళు వాళ్ళు, వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇట్లాంటివి ఏమీ కూడా గుర్తు రాలేట ఆవిడికి. ఏ సాధనలు చేయాలనిపించక స్వామిని తలుచుకుంటూ ఉంటుంది. మనస్సు తనకు పూర్తిగా స్వాధీనం కాలేదని బాధపడుతుంటే ఒకరోజు స్వప్నంలో స్వామి కనిపించి, మంచి పొగరుపోతు గుర్రం మాట వినదు, దానిని నాకిస్తే సరిపోతుంది కదా అన్నారు. సాయిబాబా కూడా మనస్సును పొగరబోతు గుర్రమనే చెప్పేవారు. ఆవిడికి ఏ సాధనలు చేయాలనిపించేది కట్ట, అనిపించక స్వామిని తలుచుకుంటూ ఉండంట. అలా స్వామిని తలుచుకుంటూ ఉండేది, స్మరణ చేసుకుంటే. ఆవిడకి ఏ రకమైన సాధన చేయాలనిపించేది కాదట. మనస్సు తనకు పూర్తిగా స్వాధీనం కాలేదని బాధపడుతుండేట. ఏంటి నేను ఏ సాధన చేయలేకపోతున్నాను, నా మనస్సు ఏంటి నాకు పూర్తిగా స్వాధీనం అవ్వట్లేదు. సాధన ఎప్పుడు చేయలేమండి, మన మనస్సు మన స్వాధీనంలో లేనప్పుడే చేయలేము. మన మనస్సు మన మాట వినదు. కాసేపు పారాయణ చేద్దామని కూర్చుంటే ఏదో గుర్తొస్తుంది, సరిగ్గా చెయ్యం. ఇట్లాంటివి ఏవో ముందు ప్రయారిటీ వేటికి ఇచ్చుకుంటూ ఉంటాం. పారాయణ కన్నా ముందు చివరిలో తీస్తాం, అయితే అయ్యింది లేతే లేదు, ఏదో ఈ రోజుకి చాలు అని పెడతాం. అవునా? అట్లాంటిది ఎన్నో పెద్ద పారాయణ చెయ్యం మనం, ఎన్నో పెద్ద పెద్ద సాధనలు, ఇవన్నీ అసలు ఎక్కడ చేయగలం మనం? అందుకని ఆవిడ ఏం చేస్తుంటే, అయ్యో నా మనసు అసలు పూర్తిగా స్వాధీనం కాలేదే అని బాధపడుతుంట. ఒకరోజు అప్పుడు స్వప్నంలో స్వామి కనిపించారట. మంచి పొగరబోతు గుర్రం మాట వినదు, మంచి పొగరబోతు గుర్రం మాట వినదు అన్నారట. దానిని నాకిస్తే సరిపోతుంది కదా అన్నారట. మంచి పొగరబోతు గుర్రం అంటే ఏంటి? మన మనస్సు. మన మనసు దాన్ని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మంచి పొగరబోతు గుర్రం మాట వినదు కదా, మాట వినకపోతేనే పొగరబోతు అంటారు. అవునా? అదే అనమాట, మాట వినదు, దానిని నాకిస్తే సరిపోతుంది కదా అన్నట్టు. అంటే అదే స్వామికి అర్పించాలని మన మనసును అర్పిస్తే, అప్పుడు స్వామికి సమర్పించుకుంటే అప్పుడు అదే లొంగుతుంది అనమాట. అప్పుడు ఏ సాధనైనా ఫలిస్తుంది, చేయగలుగుతాం. అది చెప్పారు. సాయిబాబా కూడా మనసును పొగరబోతు గుర్రం అనే చెప్పేవారు. ఇది మనకి ప్రబోధామృతంలో కూడా మనకి మాస్టర్ గారు రాస్తారు. బాబాని రాసినప్పుడు ఉంటుందన్నమాట. బాబా కూడా మనస్సుని పొగరబోతు గుర్రం అని చెప్పే బాబా కూడా అనేవారు. పాలకొండ సుబ్బారెడ్డి గోపారం చిన్నప్పటి నుండి సద్గురువుని ఆశ్రయించాలని తపించేవాడు. కానీ ఎవరిని సేవించాలో తెలియక నిత్యము భోజనంలో మొదటి ముద్ద సద్గురువుకి అని వదిలి రాత్రి సద్గురువు కోసం ప్రార్థిస్తుండేవాడు. ఎంత అసలు ఉత్తమమైన సంస్కారమో చూడండి. సద్గురువు కోసమే చిన్నప్పటి నుంచి అతను పాలకొండ సుబ్బారెడ్డి అని అతనుంటండి. చిన్నప్పటి నుంచే అతడు సద్గురువుని ఆశ్రయించాలని తప్పించేవాట. నాకు సద్గురువు కావాలి, సద్గురువు కావాలి, ఆయన్ని ఆశ్రయించాలి అని చెప్పి ఎప్పుడు తప్పిస్తూ ఉండేవాట. మనకెప్పుడు అలాంటి ఆలోచనే రాదు. ఆయన లభించినా సరే మన కోరికలు తీర్చుకు ఇవే సరిపోతాయి మనకి. ఆయన మార్గంలో నడవాలనో, ఆయన కావాలనో, ఆయన కోసమనో అలాంటిది ఏమి ఉండదు. సద్గురువు లభించాలని మనం ఎంతమంది గురు చరిత్ర పారాయణ చేస్తుంటాం. ఆ దాంతో ఈ కోరికలు కష్టాలు కాకుండా ఎంతమంది ఉండుంటాం. సద్గురువు లభించాలి అని చెప్పి పారాయణ చేసిన వాళ్ళు గుడి చరిత్ర. ఇతను తప్పిస్తూ ఉన్నట్ట సద్గురువుని ఆశ్రయించాలని. కానీ ఎవరిని సేవించాలో తెలియక నిత్యము భోజనంలో మొదటి ముద్ద సద్గురువు కానీ వదిలి రాత్రి సద్గురువు కోసం ప్రార్థిస్తుండేవాడు. అతను ఏం చేసేవాట, ఇంతమంది గురువులు ఉన్నారు, వీళ్ళలో నేను ఎవరిని ఆశ్రయించాలి అతను తెలిసేది కాదు. అంతే కదండి, మనంతటి మనం ఎన్నుకున్నామంటే ఖచ్చితంగా దొంగ గురువునే ఎన్నుకుంటాం. బయట చూస్తూనే ఉన్నాం ఇది. అందుకని అతను ఏం చేసేవాట, నిత్యం భోజనంలో మొదటి ముద్ద సద్గురువుకి అని చెప్పి పెట్టేవాట, వదిలేవాట సద్గురువు కోసం అని. రాత్రి సద్గురువు కోసం ప్రార్థిస్తుండేవాడు. భోజనంలో అలా మొదటి ముద్ద అట్లా స్వామికి పెట్టి, అదే సద్గురువుకి అనుకుని పెట్టి రాత్రుళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాట, నాకు సద్గురువు లభించాలని చెప్పేసి. ఒకనాడు స్వామి ఇతనికి స్వప్న దర్శనమిచ్చి, నేను పెన్నబద్వేలు కొండ మీద ఉన్నాను, సేవించు అన్నారు. ఒకరోజు ఇతనికి
స్వామి స్వప్న దర్శనం ఇచ్చారట. ఆయనే ఇచ్చి నేను పెన్నబద్వేలు కొండ మీద ఉన్నాను అన్నారట. సేవించుకో అని చెప్పారట. అతను వారిని దర్శించి కొన్ని సంవత్సరాలు విడవక సేవించాడు. అప్పుడు అతను స్వామిని దర్శించి కొన్నేళ్ల పాటు స్వామిని విడవకుండా అలా సేవించుకున్నట్ట. చూడండి, ఆ చిన్నప్పటి నుంచి అతనుకున్న ఆ ఉత్తమ సంస్కారం చూడండి. సద్గురువు కావాలనుకున్నాడు, అంతే. సద్గురువుని ఆశ్రయించాలనుకున్నాడు. రోసిరెడ్డి 1965లో జారిపడి కాలుకు గాయమై చీము పట్టి వాచింది. ఆశ్రమంలో అందరూ మందు వేసుకోమని ఒత్తిడి చేస్తుంటే అన్నం నీళ్లు లేకుండా భిక్ష కోసం ఊరంతా తిరిగిన రోజుల్లో నా కాలుకు చిన్న ముల్లైనా తగలలేదు. ఈరోజు అకారణంగా ఆశ్రమంలో పడ్డానంటే నా కర్మ కడిగేసేందుకు స్వామియే పడదోసి ఉండాలి. ఆయన పోగొట్టదలుచుకుంటే ఏ మందు లేకుండానే పోగొట్టగలరు, లేకుంటే మందు వేసినా నయం కాదు అన్నాడు. రోసిరెడ్డి అనే అతనికి అంతకుముందు మనం చదువుకున్నాం, స్వామి సేవకుడు రోసిరెడ్డి. ఇతను 1965లో జారిపడి కాలుకు గాయమైపోయి చీవు పట్టేసి వాచిపోయిందిట. ఆశ్రమంలో అందరూ మందు వేసుకోమని ఒత్తిడి చేశారట. అదేమిటయ్యా బాబు, చీము పట్టేసింది, అదంతా గాయమయ్యి నీకు మందు వేసుకో బాబు అని చెప్పి ఒత్తిడి చేశారట. అన్నం నీళ్ళు లేకుండా భిక్ష కోసం, నేను అన్నం నీళ్ళు కూడా లేకుండా భిక్ష కోసం ఊరంతా తిరిగేవాడిని. ఆ రోజుల్లో కూడా నా కాలుకు చిన్న ముళ్ళైనా ఎప్పుడు తగలలేదు. చిన్న పుల్లైనా అండి, చిన్న ముళ్ళు కాదు, చిన్న పుల్ల కూడా నా కాలుకి ఎప్పుడు తగలలేదు. నేను భిక్ష కోసం తిరిగేవాడిని చెప్పులు లేకుండా, అయినా ఎప్పుడు నాకేమవ్వలేదు. ఈరోజు అకారణంగా ఆశ్రమంలో పడ్డానంటే, ఈరోజు ఏ కారణం లేకుండా నేను ఆశ్రమంలో పడ్డానంటే నా కర్మ కడిగేసేందుకు స్వామియే పడదోసి ఉండాలి. నా కర్మ ఏదో ఉంది, దాన్ని తీసేయడానికే స్వామి ఇట్లా జరిపించి ఉండాలి నేను పడిపోవడం అనేదాన్ని అన్నట్టు. ఆయన పోగొట్టదలుచుకుంటే ఏ మందు లేకుండానే పోగొట్టగలరు. ఈ గాయం నాకు నయం అవ్వాలని స్వామి అనుకుంటే కనుక, పోగొట్టాలనుకుంటే కనుక ఏ మందు అక్కర్లేదు, ఆయన పోగొట్టేస్తారు. లేకుంటే మందు వేసినా నయం కాదు అన్నాడు. లేదా మీరు మందు వేసినా నాకు నయం అవ్వదు అని చెప్పాడు. అంటే స్వామి పోగొట్టాలని అనుకోవాలి కానీ, లేకపోతే మందు వేసినా నాకు తగ్గదని చెప్పాడు. ఆ గాయం చూచేవారికి బాధగా ఉన్నదని స్వామి విభూతి అయినా పూయించుకోమంటే, మీరంతా భరించలేకుంటే నన్ను ఆశ్రమంలోంచి బయటకు లాగి పడేయండి అన్నాడు కానీ పూయించుకోలేదు. చాలామంది అన్నారట, బాబాయ్ చూస్తుంటే బాధేస్తుంది అయ్యా, కనీసం స్వామి విభూతి అయినా పూయించుకోవయ్యా అన్నారట. మీరంత భరించలేకుండా ఉంటే నన్ను ఆశ్రమంలోంచి బయటికి లాగి పడేయండి అన్నాడు కానీ అది కూడా పూయించుకోలేట. అట్టే విశ్వాసానికి ఓరిమికి మించిన మందే ఉంది, ఇంకా మందే ఉందండి. ఎంత విశ్వాసమో చూడండి. తగ్గిస్తే స్వామి తగ్గిస్తారు, లేకపోతే లేదు అనుకున్నాడు. ఈ మందేసినా తగ్గదు, స్వామి తగ్గించకూడదని అనుకున్నప్పుడు అన్నట్టు. అతని విశ్వాసానికి ఓరిమికి మించిన మందే ఉంది, ఇంకా మందేంటండి. అతని విశ్వాసం ఎంత విశ్వాసం, ఎంత ఓరిమి అతనికి. వారం రోజుల్లోగా చీము వాపు నొప్పి మాయమైపోయాయి. వారం రోజుల్లో ఆ చీము వాపు నొప్పి అన్నీ తగ్గిపోయాట అతనికి. ఒక విధంగా చూస్తే అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఇది ఒక లెసన్. అతనిలో ఉన్న ఆ విశ్వాసం, ఓరిమి, స్వామి పట్ల ఉన్న భక్తి ఎలాంటిది అనేది తెలియడానికి ఇది కూడా అక్కడ భక్తులందరికీ ఒక పాఠం అని మనం అనుకోవచ్చు, ఒక యాంగిల్లో చూస్తే అన్నమాట. అదే మిగిలింది మనం రేపు చదువుకుందామండి. అదే సోమవారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.